హలో అండి, వెల్కమ్ టు లర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నర్సరీకి వెళ్ళాను అనమాట. సో దారిలో నేను బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న నర్సరీ కనిపించింది. కొత్తగా స్టార్ట్ చేశారంట, ఎక్కువ మంత్స్ కూడా అవ్వలేదు. సో నర్సరీకి వెళ్ళి అక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూశాను. సో చూసి నార్మల్గా అయితే రాము కదా, 2-3 ప్లాంట్స్ తీసుకొచ్చానమాట. సో అంటే ఎప్పుడు నర్సరీకి వెళ్ళినా నేను కొన్ని నర్సరీలకు వెళ్ళాను. ఇక్కడైతే రోజ్ ప్లాంట్స్ వెరైటీస్ అనేవి చాలా నచ్చినాయి నాకు, చాలా బాగున్నాయి. అండ్ నర్సరీ పెట్టి ఎక్కువ మంత్స్ కూడా అవ్వలేదంట, కొత్తగా స్టార్ట్ చేశారు. అండ్ రోజ్ ప్లాంట్స్లో వెరైటీస్ ఉన్నాయన్నమాట. కలర్స్ ఉన్నాయి బాగా, ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్, పింక్, ఇలా కలర్స్ ఉన్నాయి. ఇవి పెద్ద ప్లాంట్స్ ఇవి. అండ్ ఇవి కొన్ని హైబ్రిడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నాటు గులాబీలు అంటాం కదా, చిన్న గులాబీలు, అవి కూడా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్, ప్లాంట్ని బట్టి ప్రైస్ ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి కొత్తగా పెట్టారంట నర్సరీ. అండ్ ఇందులోనే ఇండోర్ ప్లాంట్స్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. అంటే ఎక్కువ ఫ్లవర్స్ ప్లాంట్సే కాదు, ఇండోర్ ప్లాంట్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అలాగే మట్టి కూడా మనకి ఇక్కడ దొరికిద్ది అనమాట. సో కాకపోతే ఇక్కడ ఎర్రమట్టి దొరుకుతుంది. కొన్ని నర్సరీలో అయితే మనకి మట్టిలోనే ఎర్రమట్టి, తర్వాత వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ కలిపి ఉంటాయి, ఫర్టిలైజర్స్ కలిపి ఉంటాయి. కాకపోతే ఇక్కడ నార్మల్ ఎర్రమట్టి మాత్రమే దొరుకుతుంది. అండ్ ప్లాంట్స్ వైజ్ వచ్చి హెల్తీగా ఉన్నాయి. తర్వాత వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇండోర్ ప్లాంట్స్లో మాత్రం వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఇండోర్ ప్లాంట్స్ పెంచడం అనేది చాలా ఇష్టము. సో అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి మీరు ఎక్కడైనా కావాలంటే విజిట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ప్లాంట్ వెరైటీస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. మామిడికాయ చెట్లు అలాంటివి కూడా ఉన్నాయి. అలాగే జాంకాయ చెట్లు కూడా ఉన్నాయండి. చిన్న చిన్న చెట్లు అనమాట. అంటే చిన్న చెట్లకే కాయలు కాస్తాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చినాయి. కాకపోతే మన ఊరికినే రాం కదా, వెళ్ళినప్పుడు 2-3 ప్లాంట్స్ అయితే నేను తీసుకొని వచ్చానమాట ఇక్కడికి, ఇంటికి. నేనైతే చిన్న చిన్న 2-3 మొక్కలు తీసుకొచ్చాను ఇంటికి. ఒకటి కాగడాలు, చిన్న రోజ్ ప్లాంట్స్ 2 అలాంటివి తీసుకొచ్చాను. సో మట్టి కూడా కొద్దిగా తీసుకున్నాను అనమాట, ఎర్రమట్టి. తర్వాత నేను ఎలాగా చేశాను, ఎలా ప్లాంట్ చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం కుండీలు కూడానండి, మనము నర్సరీలో కుండీలు ఎక్కడైనా సరే, ఏ నర్సరీలో అయినా కుండీలు కొనడం వేస్ట్ అనే చెప్పచ్చు. సో అక్కడ ప్రైజెస్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఇటు చెట్లు కొని అక్కడే కుండీలు కొనాలంటే మనకి ప్రైస్ ఎక్కువ అయింది. మనం కుండీలు కొనాలంటే బెటర్ ఆన్లైన్ షాపింగ్ అండి. ఆన్లైన్లో మనం తీసుకుంటే ఆఫర్లు ఉంటాయి. తర్వాత మనం ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు అలా తీసుకున్నా బెస్ట్ అనమాట. సో నర్సరీలో అయితే కుండీలు తీసుకోవడం అనేది వేస్ట్ అనే చెప్పచ్చు. అక్కడ రేట్లు అనేది కూడా ఎక్కువ ఉంటాయి, కుండీలకి అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే. సో మీరు ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు అలా తీసుకోండి. అండ్ మనం వర్మీ కంపోస్ట్ ఈ కలిపిన మట్టి తీసుకుంటే చెట్లు అనేది బాగా ఇదవుతాయి కొద్దిగా. సో ఇక్కడైతే ఎర్రమట్టి ఉంది, కానీ నా దగ్గర ఆల్రెడీ పాతది కొంచెం మట్టి ఉంచాను అనమాట, ఆల్రెడీ కంపోస్ట్ కలిపిన మట్టి. సో ఆ 2 మిక్స్ చేసి నేను ప్లాంట్ చేస్తున్నాను. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అనేది ప్లాంట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర మట్టి ఉంది కదా, దాంతో వేస్తున్నాను అనమాట. ఈ చెట్లు కూడా మనము వెంటనే తీసుకొచ్చాక, నర్సరీ నుంచి తీసుకొచ్చాక మనం నాటుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ మనం కుండీ మార్చాక అవి సెట్ అవ్వడానికి ఒక 2-3 డేస్ పడతాయి. సో కొంచెం మనం ఎండలో, అంటే మరీ ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం షాడో ఎండలో పెడితే చాలు అనమాట. కొంచెం నీడ ఎండ తగిలే చోట పెట్టామంటే కొద్దిగా వాటికి కూడా కొంచెం ప్లేస్ మారుతాయి కదా, కొంచెం జీవం అనేది ఇంకా పెరిగిద్ది అనమాట. సో ఇదైతే పింక్ కలర్ రోజ్ అనమాట. ఇది ఆల్రెడీ చిన్న మొగ్గు ఉంది. అలాగే 2 రోజ్ ప్లాంట్స్, ఒకటి కాగడాల చెట్టు ఒకటి తీసుకున్నాను. చిన్న చిన్న చెట్లు కూడా రేట్లు బాగున్నాయండి అసలు నర్సరీలో. మనం ఏదైనా ఒకవేళ కూరగాయల మొక్కలు తీసుకోవాలి అనుకుంటే కనుక బెటర్ టు మన ఇంట్లో ఉండే కూరగాయలతోనే మ్యాక్సిమం పెంచుకోవడానికి ట్రై చేయడం బెస్ట్ అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.